చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. నేను ఐ రీడ్ ప్రోస్ ఎ లాట్ అండ్ పోయట్రీ ఎ లాట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్. ఇంగ్లీష్లో కూడా చేతన్ భగత్ అని ఒక రైటర్ ఉన్నాడు. హీఈస్ IIM గ్రాడ్యుయేట్. ఆయన సిరీస్ అంతా నేను బాగా చదివాను. ఇప్పుడు ఈ మధ్యన రైటరేనండి. రాజ్కుమార్ హిరానీ గారు 3 Idiots అని కూడా మూవీ చేస్తున్నారు. ద వే దట్ యూ లుక్ ఎట్ సంథింగ్ కంప్లీట్గా మారిపోతుంది. సో అది చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకు అంటే పర్సెప్షన్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ పర్సెప్షన్. ఒకదాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం అనేది. అలా నేను ఈ పుస్తకాలు బాగా చదివిన తర్వాత వందే మాతరం మీద నేను చాలా ఇన్స్పైర్ అయ్యానండి. వందే మాతరం అని ఈరోజు అంటే పిల్లల్లో చాలామందికి వందే మాతరం అంటే ఏంటో తెలియదు. August 15, Jan 26న చాక్లెట్లు ఇస్తారు, మనం తీసేసుకుంటాం, పాడేద్దాం, వచ్చేద్దాం. సో నిజంగా అంటే ఏదేదో చేసేయాలి, తెలుగు వాళ్ళం అందరం తెలుగులోనే మాట్లాడదాం, చిన్నవండి బేసిక్. ఆ ఇంట్లో 5 ఏళ్ళు ఉన్న పిల్ల కూడా ఈరోజు ఇండివిజువాలిటీ అంటుందండి. సో ఇండివిజువాలిటీ ఉండొచ్చు, చాలా మంచిదే, కానీ మేబీ ప్రాబ్లీ నాట్ ఇన్ దిస్ వే అనిపించింది. నా ఇంజనీరింగ్లో ఉన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ అనలైజింగ్. అంటే పోయట్రీ ఏంటి, ప్రోజ్ ఏంటి, బేసిక్గా అసలు పాట అనేది ఎందుకు హెల్ప్ అవుతుంది. జనరల్లీ పాట అనేదండి ఒక సినిమాని కథగా చెప్తున్నప్పుడు అంత కంటెంట్ని కథ రూపంలో చెప్పలేనప్పుడు దాన్ని ఎస్కేప్ చేయడానికి పాట అనేది మొదలైంది. సో ఆ హోల్ సిచ్యువేషన్ ఒక 3 నిమిషాలకో 4 నిమిషాలకో కుదిర్చేస్తే ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ని చెప్పేయచ్చు. సో దట్స్ వే ఆ సినిమా నిడివిని తగ్గించడానికి పాట అనేది హెల్ప్ అయిందండి. అది హెల్ప్ అయిన తర్వాత దాంట్లో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ వచ్చాయి. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చాయి, రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చాయి, అట్ ద సేమ్ టైం ఆర్టిస్టుల పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చాయి. ఎందులో చెప్తే ఒక సిచ్యువేషన్కి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది డైరెక్టర్ మనకి చాలా హెల్ప్ చేస్తారు. నాకు అలా నా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ చాలా హెల్ప్ అయ్యారు. ఇనీషియల్గా నాకు పాట రాయడం అనేది తెలుసు, పాటలో సౌండింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది నా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిల్, ఆయన నాకు చాలా గైడ్ చేశారండి. నా పాటల్లో బాగా హిట్ అయింది సెహరీ. ఓయిలో సెహరీ అని ఒక సాంగ్ ఉంటుందండి. సో ఎవ్రీబడి స్టార్ట్స్ టాకింగ్ అబౌట్ సెహరీ నేను రాశాను అంటే దానికి కారణం నాకు మై స్ట్రెంగ్త్ ఈజ్ అనిల్ అండి. సౌండింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఏ పదాన్ని ఎక్కడ ఎలా వాడితే ఆ పదానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో మృదువైన పదాలేవి, కటుకు పదాలేవి, మృదువైన పదాలను మాత్రమే మాట్లాడుతూ ఎలా చెప్పచ్చు ఒక ఎక్స్ప్రెషన్ని. సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మనస్ఫూర్తిగా ఏ రైటర్ కూర్చొని ఒక చెట్టు కింద నేను ఇప్పుడు మంచి మాస్ పాట రాయాలి అనుకోడు. ఆబ్వియస్లీ హీల్ ఎంజాయ్ ద నేచర్. ఇది ఎప్పుడు అయిపోతుంది అంటే వన్స్ యూఆర్ ఇన్ ద సిస్టమ్ యూ హ్యావ్ టు రైట్ ఏ సాంగ్ వేరే నాది రికార్డింగ్కి వెళ్ళాలి, ఇలా కావాలి. ప్రతి ఒక్కరికి అందరికీ మంచి పాటలే రాయాలని ఉంటాయండి. మేబీ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ దే డూ ఇట్. ఎందుకు అంటే అప్పుడు ఆ పాట రాయాలి, వాళ్ళకి అర్జెంటు, వాళ్ళకి కావాలి, ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం నువ్వు రాయగలవు కదా అంటే నోబడీ ఈజ్ హియర్ టు వెయిట్ అండి. నువ్వు రాయవా, ఓకే, ఇంకోళ్ళకి ఇచ్చేస్తాం. సో ప్రతి ఒక్కళ్ళు ఇదే ఫేజ్లోనే ఉంటారండి. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వల్గారిటీ అండ్ నాటినెస్. యూ హ్యావ్ టు స్ట్రైక్ ద బ్యారియర్ అన్ ద రైట్ వే. మనం ఎక్కడ ఉంటున్నామంటే ఆ మృదువైన ఆ వ్యంగ్యత్వానికి శృంగారానికి మధ్యన ఒక చిన్న పొర ఉంటుంది కదండి, దాని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే గొప్ప. మేబీ శాస్త్రి గారు వాళ్ళందరూ టర్మ్ ఇస్ బెస్ట్ సో ఫార్. సంభవం యుగే అన్ని పాటలు నాకు ఇష్టం అండి. అది నా ఫస్ట్ సినిమా. ఇట్ ఈస్ వెరీ పర్సనల్ టు మీ యాజ్ ఎవ్రీబడి. అనిల్ది నాది అవునండి. అంటే నేను రూట్స్ స్టార్ట్ అయ్యి అంటే సినిమా ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియకుండా వచ్చేసినప్పుడు ఒక ఎమెచ్యూర్గా నేను, ఒక ఎమెచ్యూర్ అనిల్, ఇద్దరం కలిసి అలా స్టార్ట్ అయ్యాం. ఈరోజు గమ్యం తర్వాత అనిల్వి సాంగ్స్కి ఫిల్మ్ఫేర్స్ వచ్చాయి, నందీలు వచ్చాయి. అండ్ నేను ఐఎమ్ సో హ్యాపీ దట్ నాకు చెప్పాను కదండి వర్మ గారు అంటే పిచ్చి. నేను ఐ వర్క్డ్ ఫర్ రక్త చరిత్రలో ఆయనకి పంచభూతాల మీద పాట రాశాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ, ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. అండ్ ఈ ఇయర్ నావి అఫీషియల్గా ఇప్పుడు నాగార్జున గారిది కేడీతో నా 50 సాంగ్స్ అవుతున్నాయండి. సో ఇట్స్ బీన్ ఏ నైస్ జర్నీ. అయ్యో చాలా ఉందండి, నేనేం చేయలేదు. అండ్ నేను ఆమె నార్మల్ రైటర్ అండి. నేనేమి గొప్ప సాహిత్యాన్ని రాయను, కానీ గొప్ప వ్యక్తులు రాసిన సాహిత్యాన్ని అనలైజ్ చేయడం వల్ల మంచి పాటలు మాత్రం రాయగలను అని చెప్పి. శ్రీశ్రీ గారి వర్క్ అంటే చాలా ఇష్టం అండి నాకు. లక్కీగా బాణంలో చైతన్య దంతులూరి ఆయన ఒక మంచి పాట రాసే అవకాశం ఇచ్చారు.
సో ఆ ప్రతి దాని గురించి చెప్పడం, కటువుగా చెప్పే విధానం, పద్ధతి నాకు ఇష్టం అండి. సో అందులో చరిత్రలో అధ్యాయము లిఖించని ఓ గేయము, నిరంతరం సంగ్రామము ధరిత్రికే భారము అని ఒకటి రాశానండి. అది నాకు బాగా ఇష్టం.